నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. గురువుగారు, జులై 27 తారీఖు నుంచి డిసెంబర్ 11 తారీఖు వరకు మీన రాశిలో శనిదేవుడు సాధారణంగా ఉంటూనే ఉంటాడు. మళ్ళీ అదే రాశిలో ఉండి శనిదేవుడు వక్రగతిని పొందుతున్నాడు. మళ్ళీ వక్రగతిని పొందడం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలాంటి మార్పులు వస్తాయి ఒకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. ముందు శని భగవంతుడికి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఏ భగవంతుడి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, లేకపోతే ఈయనే మనకి భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే. కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాడు ఆయన. మనకి ఏది కావాలో అవన్నీ చేసేస్తూ ఉంటాడు కదా. ఓం శమగ్నిరగ్నిభిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతో వా త్వరపా అపస్రద. ఇది వేదమంత్రం అమ్మ. మనకి ఈ యొక్క శని వక్రించి దాదాపుగా జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈ 137 రోజులు ప్రతి రాశి వారికి వారి జాతక చక్రంలో శని యొక్క ప్రాధాన్యత ప్రభావం వలన ప్రతి రాశికి ఏదో రకమైనటువంటి సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా అనుకున్న పనులు కాకపోవటము, ఆర్థిక నష్టాలు, అట్లాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పెళ్ళి కాని వాళ్ళకి ఆలస్యము, పెళ్ళి అయిన వాళ్ళకి ఎడబాట్లు, అట్లాగే పూర్తిగా కర్మ అరిష్ట దోషాలు విద్యార్థులకి కానివ్వండి, సంతానలేమి అంటే సంతానము ఆలస్యం అవ్వటము, చదువుకునే విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గటము, వ్యాపారాల్లో నష్టాలు, ఇవన్నిటికీ మూలం ఎవరంటే కర్మ ప్రధాత అయినటువంటి శని భగవంతుడు. కాబట్టి మన జన్మజాతకంలో లగ్నం ఏదైనా మనకి నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు ఏదున్నప్పటికీ కూడా గోచారంలో వీరి యొక్క మానసిక స్థితి శని మీద మాత్రమే ఆధారపడి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి నా యొక్క పీఠంలో ప్రతి నెలా కూడా ఒక 8 రోజులు శనికి సంబంధించినటువంటి ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు కానీ, పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం కలిగినటువంటి శనిగ్రహ జాతకులు కానీ, మకర రాశి కుంభరాశి జాతకంలో శని మహర్దశ కానీ అంతర్దశలు విదశలు జరుగుతున్న వాళ్ళు కానీ, ఇందాక చెప్పినటువంటి అంటే ఇవన్నీ ఏమీ లేవండి గురువుగారు, మా పేరిది అయినా కూడా మాకు ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, కోర్టు సమస్యలను ఇందా చెప్పిన సమస్యలు అనుకుంటే కనుక వారందరి యొక్క యోగక్షేమాల కోసము నా వంతుగా మంత్రబలాన్ని జోడించి, నా మానసిక బలము మంత్రబలము జోడించి ఒక గురువుగా నెలలో ఒక 8 రోజులు శనివారం నుంచి శనివారము అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు 8 రోజులు ఆయన సంఖ్య ప్రకారము 19,000 సార్లు శనికి సంబంధించినటువంటి వైదిక మంత్రాన్ని బ్రాహ్మణుల చేత చేయిస్తూ, అమావాస్య శనికి ప్రీతికరమైనటువంటిది, మనందరికీ భయంకరమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క శని ఇచ్చేటటువంటి దోషాలని హరించుకోవడానికి ఈ 8 రోజులు చేసినటువంటి ఆ యొక్క జపతీర్థాన్ని ప్లస్ దానికి సంబంధించినటువంటి శని యొక్క కంకణ ధారణ అని ఉంటుంది. అది హోమంలో ఆ యొక్క అమావాస్య రోజున ఈ 4.5 నెలలు శని మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరించి ఆ భస్మాన్ని ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి నేను చక్కగా దాన్ని పంపిస్తే దాన్ని గనక ఎవరైతే ధరిస్తారో ఈ యొక్క కష్ట నష్టాల నుంచి వారు బయటికి అంటే వాళ్ళంతటా వాళ్లే బయటపడేటటువంటి మార్గము ఇదొక్కటి సూక్ష్మమైన మార్గము. మీరు ఎన్ని చేసుకున్నా మంత్రబలము అత్యంత శ్రేయస్కరము. శనిని ఎవరైతే మంత్రపూర్వకంగా మనం ఆ యొక్క కిరణాల యొక్క ఎఫెక్షన్ తగ్గిస్తామో తప్పకుండా అది మంచి జరుగుతుంది. ఇంకొక చిన్నది ఏంటంటే గుర్రపు నాడాతో ఉంగరాన్ని అంటే ఏ ఏ గుర్రం అయితే గనక ఎక్కువ కాలం వాడుతుందో ఆ గుర్రపు నాడాతో ఉంగరాన్ని చేయించి అది హోమ భస్మంలో ఒక 3 రోజులు పిరమిడ్లో పెట్టి దానికి శక్తిని ఆపాదింపజేసి ఆ గుర్రపు నాడాతో చేసినటువంటి ఉంగరాన్ని ఎవరైతే మిడిల్ ఫింగర్కి కనుక ధరిస్తారో శని ఇచ్చేటటువంటి ఎఫెక్ట్స్ తగ్గి ఆరోగ్యము, ఐశ్వర్యము, అనుకున్న కార్యలాభ సిద్ధి, ఉద్యోగ లాభ సిద్ధి ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క ఉంగరం ద్వారా కూడా కిరణాలు ఎక్కువగా లాక్కుంటూ ఉంటాయి. కాబట్టి ఆయన ఇచ్చే నెగిటివ్నెస్ని తప్పించుకొని పాజిటివ్ తెప్పించేటటువంటి ప్రయత్నంలో నేను చేసే ఈ యొక్క ప్రయోగాత్మకమైనటువంటి మంత్రతాంత్రిక చర్యలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా నన్ను సంప్రదించండి. వారికి కూడా ఈ ప్రసాదము వితరణ చేసి మీ యొక్క యోగక్షేమాల కోసము నా యొక్క శక్తిని కూడా ధారపోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓం శం శనేశ్వరాయ నమః. అయితే ఈ శని భగవానుడు మామూలుగానే ఆయన నడిచేటటువంటి విధానము చాలా స్లోగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఒక్కొక్క రాశిలో
2.5 సంవత్సరాలు, వక్రించినప్పుడు ఇంకొక 4 నెలలు మళ్ళీ లేట్ అవుతుంది. ఈ విధంగా ఒక రాశిలో 3 సంవత్సరాల వరకు ఆయన యొక్క వైబ్రేషన్స్ అవును. ఉంటాయి ఉంటూనే మనకి. ఉంటాయి. మరి ఆల్రెడీ మీనరాశిలో ఆయన ఇప్పుడు ప్రెజెంట్ రేవతి నక్షత్రము 3వ పాదంలో ఉన్నాడు. హ్మ్. అంటే మనకి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ దాటేశాడు ఆయన. హ్మ్. దాటి రేవతి నక్షత్రం అంటే బుధ నక్షత్రం అంటారు దీన్ని. ఈ బుధుడు శనికి మిత్రుడు అవుతాడు. 3వ పాదంలో ఆయన ఇప్పుడు సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? జూలై 26 అర్ధరాత్రి వరకు కూడా ఆయన అదే నక్షత్రంలో చక్కగా రుజుమార్గము. మనకి 2 ఓకే. మార్గాలు ఉంటాయి మా హ్మ్. గ్రహాలు. రుజుమార్గం అంటే డైరెక్ట్గా మోషన్ వెళ్తూ ఉంటారు. హ్మ్. వక్రగతి అంటే స్లో అవ్వటం. ఆల్రెడీ స్లో అవుతాడు, ఇంకా స్లో అవుతాడు ఆయన. ఓకే. అంటే అనుకున్న సమయానికి అక్కడికి వెళ్ళలేడు ఆయన. హ్మ్. దానికి ఏంటంటే మనకి శాస్త్రరీత్యా సూర్యుడి నుంచి శనిగ్రహము అనేటటువంటిది కొన్ని డిగ్రీలు దూరం వెళ్ళే కొద్ది ఏంటంటే ఈయన యొక్క వైబ్రేషన్స్, సూర్యుడి యొక్క వైబ్రేషన్స్ ఆ గ్రహానికి తగ్గుతాయి. కిరణాలు, ఓకే. కిరణ హ్మ్. శక్తి. హ్మ్. దానివల్ల ఏంటి, తిరిగేటటువంటి ఆ స్లో ప్రొసీజర్లో కూడా ఇంకా దూరం అయ్యేసరికి ఇంకా స్లో అవుతాడు. ఓకే. ఇక్కడ దాన్ని వక్రగతి అంటారు. హ్మ్. ఆయన అదే రాశిలో ఉంటాడు. రేవతి నక్షత్రం 3వ పాదంలోంచి 2లోకి వస్తాడు, 2లోంచి 1లోకి వస్తాడు. అక్టోబర్ 9వ తారీఖు నుంచి సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం 4లోకి వస్తాడు ఆయన, వెనక్కి వెళ్తూ వెళ్తూ. ఓకే. అంటే అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈయన సొంత నక్షత్రంలో ఉండి, వీరి జన్మజాతకంలో కనుక శని భగవానుడు అసలు మంచివాడా చెడ్డవాడో ముందు అది తెలుసుకోవాలమ్మా. హ్మ్. ఎందుకంటే జన్మ రాశి అనేటటువంటిది చంద్రుడి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. అవును. అంటే హ్మ్. మనస్సు యొక్క వికారాలు, బాధలు, ఆందోళనలు, అనుకున్న పనులు జరగకపోవటము, ఏదైనా అనుకున్న డబ్బులు రాకపోతే మనసంతా అతలావితలం అయిపోయి, ఓకే. టెన్షన్స్ ఎక్కువైపోయి, దీర్ఘకాలిక అనారోగ్యాలను ఉంటాయి చూసారా. కొంతమందికి షుగర్లు వస్తాయి, కొంతమందికి హ్మ్. బీపీలు వస్తాయి, కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఓకే. లాంగివిటీగా ఉన్నటువంటి రోగాలన్నీ ఎప్పుడు వస్తాయి? మనసు ఆందోళన పడ్డప్పుడు. అప్పు చేస్తారు, తీర్చలేరు, టెన్షన్ పడతారు. ఇంట్లో పెళ్ళిళ్ళు కావు, 40 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా కూడా ఆడపిల్లలకో మగపిల్లలకో పెళ్ళిళ్ళు కావు. ఏంటో వాళ్ళకి అర్థం కాదు, ఓకే. ఎందుకు అవుతుంది, అంతా శని శని అంటారు. అంటే ఈ మార్పు వల్ల జన్మజాతకం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? జన్మజాతకం రీత్యానే ఇప్పుడు మార్పులు కలుగుతాయి. హుహు. ఇప్పుడు కొంతమందికి మేషరాశి ఉందమ్మా, సపోజ్ హ్మ్. మనకి ఈ మీనరాశిలో ఉన్నాడు ఆయన, ఏలినాడు శని కదా. కొంతమందికి నెగిటివ్ వైబ్రేషన్స్ అయినాయి, కొంతమందికి పాజిటివ్ కూడా జరిగినాయి. ఓకే. దానికి కారణం ఏంటి? వారి యొక్క జన్మజాతకంలో శని భగవానుడు శుభుడా అశుభుడా, ప్రతి హుహు. జాతకంలో కూడా హ్మ్. అమ్మ లగ్నాన్ని అనుసరించి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, ఈ శని అశుభుడు. ఓకే. ఆయన ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఈయన నక్షత్రాల్లో హ్మ్. ఎవరున్నారు, అసలు జన్మజాతకం చూడాలంటే అమ్మా దాంట్లో ఎంతో థీరీ ఉంటుంది. అది చూసే కదా మేము చెప్పేది. అవును. హ్మ్. ఇప్పుడు గోచార రీత్యా మేషరాశి వారికి ఏలినాడు శని, అట్లాగే కుంభరాశి వారికి ఏలినాడు శని. ఈ శని 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 అని హ్మ్. చూసేవాళ్ళు ప్లస్ చెప్పేవాళ్ళు కూడా చెబుతున్నారే కానీ, వినేవాళ్ళు వింటున్నారే కానీ, అసలు ఈ శని మనకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే హ్మ్. మరి కొంతమందికి పెళ్ళిళ్ళు కాక లేట్ అయిన వాళ్ళు ఉన్నారా? అవును. అసలు ఏలినాడు శని ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి పెళ్ళిళ్ళు కాలేదా? హ్మ్. కొంతమందికి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వచ్చి కోట్ల కోట్లు సంపాదించుకోలేరా? అవును. ఆ! కొంతమందికి అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ప్రదంగా అవ్వలేదా ఆపరేషన్స్ హ్మ్. అయిపోయి? హ్మ్. నేను అనేది ఏంటంటే అందరికీ ఇదే మీనరాశి, ఇదే కుంభరాశి, ఇదే మేషరాశిలో వాళ్ళకి కూడా ఎన్ని రకాల శుభాలు జరగాలో అన్నీ జరిగినాయి. ఏ స్థానంలో ఉన్నాడు అని పరిశీలించుకోవాలి. జన్మజాతకంలో హ్మ్. ఆయన లగ్నము అని ఉంటుందమ్మా. హ్మ్. అంటే శరీరము, మనసు, ఆత్మ అని 3 ఉంటాయి. ఓకే. అది జన్మ లగ్నాన్ని బట్టి ఈ శని కొంతమందికి వృషభ లగ్నం అయిందమ్మా. హ్మ్. వృషభ లగ్నానికి శని భగవానుడు రాజయోగ ప్రదుడు. అవునా? అట్లాగే మకర లగ్నానికి కూడా ఉన్నంతలో ఆయన శుభుడు. ఓకే. తులా లగ్నం అయితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు, హ్మ్. యోగాన్ని ఇస్తాడు. హ్మ్. మరి ఇవి చూసుకోకుండా మనకి రాశి వరకే చూసుకుంటే ఎట్లా? అందుకనే ఎవరైనా సరే శని వక్రిస్తున్నాడన్నా, రుజుమార్గంలో ఉన్నాడన్నా భయపడాల్సిన అవసరమే లేదు. హ్మ్. శని భగవానుడు ఎప్పుడూ గొప్పవాడే. జన్మజాతకం చూపించుకోవాలి అయితే ఫస్ట్. అక్టోబర్ 9 నుంచి సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు డిసెంబర్ 11 వరకు గజగజలాడిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది? వారి యొక్క జన్మజాతకాన్ని బట్టి. ఓకే. శని మహర్దశలు నడుస్తున్నా, అంతర్దశలు నడుస్తున్నా ఆయన సామాన్యంగా ఊపు తగ్గించకుండా పరిగెత్తిస్తాడు జనాన్ని. హ్మ్. ఇంకొకటమ్మా, మనకి దశలు అంతర్దశలు జరుగుతాయి. అవును. వాటిని బట్టి కూడా ఈ యొక్క శని ప్రభావం ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది మనం ఉంటుందో తెలుసుకోవాలి. తెలుస్తుంది. అందుకనే కదా మాలాంటి వాళ్ళకి మా జన్మజాతకంలో
ఏం తెలుస్తోంది గురువు గారు, అసలు ఏం జరుగుతోంది, మాకు ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేది మమ్మల్ని అడిగేది అందుకనే కదమ్మా. మేము అన్ని పరీక్ష చేసి అమ్మ ఈ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు బాగాలేదు, దానికి తోడు ఈ శని ఏం చేస్తాడు, బాగాలేనప్పుడే ఈయన ఇవ్వాల్సిన కర్మ ఫలితాలన్నీ ఇస్తాడు. జన్మజాతకంలో ఒకరికి బుధమహర్దశ నడుస్తోందమ్మా, మిథున లగ్నం అనుకోండి, చదువు పరంగా, ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా, ఇట్లా ఆ లగ్నాన్ని బట్టి, శని ఉన్న స్థానాన్ని బట్టి, ఆయన ఉన్న స్థానాధిపత్యాలను బట్టి, శని ఉన్న నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఇస్తాడు. ఇవి చూసే వాళ్ళకి తెలియదు, తెలుసుకున్న మాకు మాత్రమే ఇన్నర్ డెప్త్ అని ఉంటుంది జాతకరీత్యా. అందుకనే ప్రస్తుతానికి ఈ యొక్క శని యొక్క వక్రీగత దోషం ఇది. ఒక పాపగ్రహం అమ్మ జాతకంలో ఏం చెప్పారంటే జ్యోతిష్య శాస్త్రంలో, ఒక పాపగ్రహము వక్రించినప్పుడు విపరీతమైనటువంటి పాప ఫలితాలను ఇస్తాడట. అదే గనక శుభగ్రహం వక్రిస్తే అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి జ్యోతిష శాస్త్రమే చెబుతోంది. మరి శని పాపగ్రహమే. ఆయన వక్రిస్తున్నప్పుడు ఆయన పరిభ్రమించే నక్షత్రాలను బట్టి పాపత్వాలు ఇస్తాడు. ఇందా చెప్పినట్టుగా కొంతమందికి, గురువుగారు మీరు చెప్పినట్టుగా మాకేం జరగలేదండి, మాకు బ్రహ్మాండంగా రన్నింగ్ అవుతుందండి వ్యాపారము, మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయండి మాకు చెప్తూ ఉంటారు కొంతమంది చూసిన వాళ్ళు. మీ రాశి ప్రకారం అని చెప్పట్లు, అందుకనే జాతకం ప్రకారం అని చెబుతున్నాం. రాజయోగం కూడా ఇస్తాడు. వక్రించినప్పుడు కొంతమందికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది జాతకంలో యోగిస్తే. కాబట్టి ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఎవరైనా పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి, లేకపోతే మా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, మేము అనుకున్నది ఎప్పుడు సాధిస్తాము అనుకుంటే జన్మజాతకాన్ని అన్వేషించండి. గోచారం బట్టి మీరు ఏం స్తోత్రాలు చదవాలి, ఏం పూజలు చేయాలి, ఏం దానాలు చేయాలో చేయాలి. అందరూ శనిదానం ఇవ్వకూడదమ్మా. జన్మజాతకంలో శని యోగించేవాడు అనుకోండి, వీళ్ళు శనిదానం ఇస్తే ఏంటంటే వీళ్ళ యోగం అంతా వేరే బ్రాహ్మణులకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా చూపించుకోవాలి. ఏళ్ళనాడు శని కదా అని చెప్పి మేషరాశి వాళ్ళందరూ ఇచ్చేస్తే ఎట్లా? ఆయన వృషభ లగ్నం అనుకోండి, ఈ శనికి దానం ఇచ్చేస్తే వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ అన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకనే ఒక జ్యోతిష్య బ్రహ్మని కలిసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా అమ్మా. కాబట్టి శని యొక్క వక్రీగత దోషము అనేటటువంటిది చాలా వరకు మన ప్రపంచాన్ని, ప్రకృతిని కూడా గడగడలాడిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు నడుస్తుంది వర్షాకాలము, జల ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనకున్న పంచభూతాలలో మొత్తం వరుణదేవుడు. ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు సరిగ్గా పడచ్చు, పడకపోవచ్చు. రైతులు ఆయన చూసే దృష్టిని బట్టి కూడా ఆ వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయమ్మా. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. వ్యవసాయ భూములు, వాటికి సంబంధించినటువంటి పంటలు తగ్గే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు ఇవి డిఫరెంట్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక కేసు గురించి అనుకుంటే ఇంకో కేసుల్లోకి వెళ్తాయి. ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. అట్లాగే ఈ దేవాలయాలు కానీ, పెద్ద పెద్ద నదీ తీర్థాలు ఉంటాయి కదా, అవి కానివ్వండి, మఠాలు, పీఠాధిపతులు, వీళ్ళకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు విపరీతంగా జరిగజేసేటట్టు చేస్తాడు. కర్మ పరిపాలకుడైనటువంటి కర్మల్ని మనందరికీ కూడా పరిశుద్ధంగా ఇచ్చేటటువంటి శని భగవాన్. తప్పకుండా గురుగారు, ఈ 12 రాశుల వారికి క్లియర్ గా ఎలా ఉంది అనేసి ఒక్కొక్క రాశి గురించి చెప్పుకుందాం. తప్పకుండా అమ్మా. గురుగారు, సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏంటి? శని వక్రగతిలో మారడం వల్ల వీరికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఏ దేవుణ్ణి ఆరాధించుకుంటే మంచిది అంటారు? అమ్మా, సింహరాశి వారికి ఆల్రెడీ అష్టమ శని ప్రాధాన్యత, ప్రాబల్యము అధికంగా అనుభవిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వారు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కానీ, ధన విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అకస్మాత్తుగా వచ్చే ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్న వాళ్ళలో సింహరాశి వాళ్ళు ప్రథములు. అష్టమశని అంటే రంధ్రశని అంటారు. ఒక రకంగా చెప్పాలంటే మృత్యు వచ్చి వీళ్ళని వాటేసుకుందా అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళకున్న కర్మ ఫలితాలు ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉండి, ఏ లగ్నాధిపతి బలంగా ఉండటమో, దశలు బలంగా ఉంటే వీళ్ళు కాపాడబడుతున్నారే తప్ప సింహరాశి వారికి అయోమయం జగన్నాథం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మనసులో ఉండదు. ముఖ్యంగా వృత్తిలో వీరు పడే సామాన్యమైన పరిస్థితి ఉండదు. అది కాస్త ఏమవుతుందంటే, ఇప్పుడు జూలై 26 వరకు ఈ సమస్య ఉంటే, జూలై 27 నుంచి ఆ శని భగవంతుడు ఈ అసలు సింహరాశి వారికి ఏ స్థానాలకు అధిపతి? 6వ స్థానం. 6వ స్థానం ఏం సూచిస్తుందంటే శత్రు రోగ రుణాలని సూచిస్తుంది. మరి ఈ స్థానము ప్లస్ సేవకా స్థానం, వృత్తి స్థానాన్ని కూడా అదే సూచిస్తుంది. మరి దీనికి అధిపతి ఎవరిచ్చారు? కర్మస్థానాధిపతి అయినా శని అయ్యాడు. ఆయన 8లో ఉండే శత్రువుల పరంగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు డబ్బులు తీసుకొని ఉంటారు సింహరాశి వారు. తెలిసిన వాళ్ళ దగ్గర, అయిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, కుటుంబీకుల దగ్గర డబ్బులు తీసుకుంటారుగా, వాళ్ళు నెత్తి మీదకి ఎక్కి తాండవం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకొంచెం బిగుసుకుపోతుంది వ్యవహారం. అష్టమంలో ఉన్నటువంటి శని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఆయుష్ కారకుడు అంటారు. అష్టమంలో
ఆయుష్కారకుడైన శని ఉండటం వల్ల ఏంటంటే కాపాడుకుంటాడు, చంపడు. కానీ ఇప్పుడు ఆయన యొక్క వే అనేది వక్రీకరించినప్పుడు వెనక్కి వస్తూ ఉంటాడు కదా నక్షత్ర అవును. వల్లభంగా. వచ్చినప్పుడు ఏంటంటే అక్టోబర్ 9 వరకు ఆర్థిక సంక్షోభం తప్పదు వీళ్ళకి. తప్పదు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా, లేకపోతే రాజకీయ నాయకుల పెద్ద పెద్దవాళ్ళ, ఇక పెద్దవాళ్ళు అంటే డబ్బు ఉంటే పెద్దవాళ్ళు, లేకపోతే అందరం ఒకటే మనందరం కూడా, వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగుసుకునేటటువంటి రోజులు సామాన్యంగా ఇవ్వడం మా పరిస్థితులు. కర్మ ఫలితాన్ని ఇప్పటి వరకు ఉతికారేస్తే ఇప్పుడు కాస్త దాన్ని పిండుతాడు ఆయన. ఓకే. ఇక తప్పించుకునే మార్గం లేదు సింహరాశి వారికి. మళ్ళీ పరిష్కారం ఏంటంటారు? పరిష్కారం చెబుతా. ఇప్పుడు ఇంకోటి ఉందిగా భావం. ఇప్పుడు 6వ స్థానం చెప్పుకున్నాం. అనారోగ్యాలు, శత్రువులు, రుణాలు ఇవన్నీ కూడా అధికమైన పరిస్థితి. వాళ్ళందరూ వీళ్ళ మీద కేసులు వేయటము, వీళ్ళే మోసం చేశారు, లేకపోతే వీళ్ళ మొత్తం వీళ్ళకే తగులుకుంటే సమస్యలని. సింహరాశి వారికి 7వ భావానికి అధిపతి 8లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన 7కి కూడా లింక్ అయి ఉన్నట్టే లెక్క. దానివల్ల ఏమవుతుంది? వివాహ ఆలస్యాలు, వివాహంలో ఎన్నో, వివాహం అయినటువంటి వాళ్ళకైతే కనుక లేనిపోని ఎడబాటు, ఇట్లా వ్యవస్థ ప్లస్ వ్యాపార భాగస్వామ్యంలో ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ద్వారా వారు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి. దానికి విపరీతమైన డబ్బు ఖర్చు. ఏంటంటే పర్సనల్గా డబ్బు ఖర్చు అవ్వటం వేరుంటుంది. వ్యాపారంలో ఏంటంటే భాగస్వామ్య పరంగా విడిపోతే ఏంటంటే ఆ కంపెనీ నుంచి కూడా డబ్బులు విపరీతంగా అవుతూ ఉంటాయి. వీళ్ళ షేర్స్ అన్ని నాశనం అయిపోతాయి. ఇట్లా ఎన్నో రకాలైన అంటే కీర్తి ప్రతిష్టలు కూడా పూర్తిగా డల్ అవుతాయమ్మా సింహరాశి వారికి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి డల్ అయిపోతే. ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి అనేటటువంటిది ఇప్పుడు ఎప్పుడంటే అమ్మా అక్టోబరు 9 వరకు ఆర్థిక పరంగా, స్నేహత్వ పరంగా, బంధువుల పరంగా, లాభాల పరంగా ఇట్లా కొన్ని సమస్యలు అయితే, అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు సొంత నక్షత్రం కదా, ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. అందుకనే జన్మజాతకాన్ని బేస్ చేసుకొని మనం వేరే మార్గం అన్వేషించాలి. అంటే మనకి నడుస్తున్న దశలు ఏమన్నా మనల్ని బయటపడేస్తాయా, అక్కడ ఏదైనా వెయిటేజ్ ఉందనుకోండి జాతకంలో, ఇక్కడ ఈ శని భగవంతుడు ఇచ్చేది కొంతవరకే దాని మీద ఇది పట్టు ఉంటుంది, ఫోర్స్ ఉంటుంది. మన జన్మజాతకం కూడా బాగాలేదనుకోండి, ఇక వీళ్ళు ఇట్లా ఉన్నవాళ్ళు కాస్త బోర్ల పడిపోతారు, ఏం అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇందాక మీరు అడిగారు, సింహరాశి వారు ఎక్కువగా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలని, శని దేవాలయాలని శనివారం ఆయనకి అభిషేకం చేసుకోవటము, కాస్త ఉప్పు తీసుకువెళ్ళి కొబ్బరి చెట్టు మొదల్లో వేయటము, రావి చెట్టుకి పంచదార నీళ్లు పోసేసేసి రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి బుట్టును పెట్టుకుంటూ ఒక్క శనివారం పూటే పెట్టుకుంటూ దరిద్ర బాధలు, కష్ట నష్టాలు, మానసిక రుగ్మతలు, దేహ అనారోగ్య పీడలు నాశనం అయిపోవాలి, లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి బొట్టు పెట్టుకోవాలి. రావి చెట్టు ఎందుకు చెప్తున్నానంటే సింహరాశి వారికి గురువు యొక్క ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి వీరికి రక్షించేటటువంటి ఏదైనా దశలున్నా కూడా వారు మంచి యోగాన్ని ఇస్తారమ్మా. కాబట్టి శని ప్రభావము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సింహరాశి వాళ్ళు అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 4.5 నెలలు 136 రోజులు కూడా వీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ధన విషయాలలో, కుటుంబ విషయాలలో, భార్యాభర్తల విషయాలలో, వ్యాపార విషయంలో, ముఖ్యంగా ఏదైనా అభీష్టము నెరవేరుతుంది అనుకునే లోపల అది డైవర్ట్ అయిపోవటము, వీటన్నిటికీ కూడా వీళ్ళకి పూర్తి నెగిటివ్నెస్ని శని భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి జన్మజాతక పర్యవేక్షణ ద్వారా మీరు మిమ్మల్ని తెలుసుకొని జాగ్రత్తలు పడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. శుభమస్తు.